పల్లం రాజు నగర్ సాయిబాబా ఆలయం కాకినాడ నగరంలో స్థానిక పల్లం రాజు నగర్ రోడ్డు నెంబర్ 1లో వించేసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా ఆలయం నందు 8వ వార్షికోత్సవ మహోత్సవాలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ బొమ్మిడి గంగోత్రి శ్రీను మాట్లాడుతూ శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో 8వ వార్షికోత్సవ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. స్వామివారికి గణపతి పూజ, పుణ్యవచన, గోపూజ, మండపారాధన స్వామివారికి ప్రత్యేకంగా జరిగిందన్నారు. అలాగే దుని ప్రతిష్ఠ మహోత్సవం, లక్ష్మీ గణపతి హోమం, దత్తాత్రేయ హోమం, నవగ్రహాల హోమం తదితర విశిష్ట పూజాది కార్యక్రమాలు స్వామివారికి నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. అదేవిధంగా 25వ తేదీన మహా అన్నదానం చేపట్టినట్లు తెలిపారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండా బాబు సహకారంతో యువనేత వనమాడి మోహన్ పర్యవేక్షణలో ఆలయ 8వ వార్షిక మహోత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. మహోత్సవాల నిర్వహణకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ఉపాధ్యక్షులు నున్నా సూర్యనారాయణమూర్తి, సెక్రటరీ కొప్పిశెట్టి ఈశ్వరరావు, ట్రెజరర్ నయనల వెంకటరక్ష గాంధీ, జాయింట్ సెక్రటరీ బొమ్మిడి బాలరాజు, సభ్యులు కోంటా లక్ష్మి, చెక్క ఆదిలక్ష్మి, డొక్కాడి రాజు, పిల్లి శంకర్రావు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. సాయినాథ తండ్రి, సాయిరాం సాయిరాం సాయిరాం. మా ఈ గుడి అభివృద్ధి కోసం ఎంతో మంది బిడ్డలు పల్లరాజు నగర్లో ఏంటి ఎక్కడెక్కడైతే మొత్తం ప్రతి భక్తులు కూడా కష్టపడి ఈ గుడిని 8వ వార్షికోత్సవానికి ఇక్కడ దాకా తీసుకొచ్చారు. భక్తులకు అభిమానంతో, వాళ్ళ ఆదరణతో అందరూ కూడా ప్రతి బిడ్డ, ప్రతి మగవాళ్ళు అందరూ కష్టపడి ఈ గుడి కోసం ఎంతో సేవ చేసి ఒక మంచి ఆలోచన తెచ్చుకుని మంచి మనస్సుతో ఈ గుడిని అభివృద్ధి చేసి కార్యక్రమంలో ఇప్పటికి 8వ వార్షికోత్సవం చేశారు. ఇప్పుడు అఖండంగా కట్టింది రాధాకృష్ణుల గుడి. చాలా సంతోషంగా కట్టారు. కానీ దాన్ని ఓపెన్ చేసే అదృష్టంగా మాకు కలగలేదు. అది ఇంకా టైం ఉందని అనుకుంటున్నాం. దీనికి మా అందరికీ సహకారం ఇచ్చే మహానుభావుడు కొండబాబు. ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత అందరు ఎమ్మెల్యేలు సహకరించారు. కొండబాబు ఎక్కువ సహకరించాడు మహానుభావుడు. వాళ్ళ అబ్బాయి గారు మోహన్ గారు కూడా మాకు ముందు చూపు చూసి నీకు ఏం కావాలి చెప్పండి, మేము సపోర్ట్ ఇస్తామని మున్సిపాలిటీతో సహా చేసి ఒక పక్కన మున్సిపాలిటీ సపోర్ట్ కూడా మాకు చాలా ఎక్కువ ఉంది. గుడిని శుభ్రం చేయడంలో వాళ్ళు కూడా సపోర్ట్ ఇస్తున్నారు. భక్తులతో పాటు అందరూ కష్టపడి ఈ గుడిని 8వ వార్షికోత్సవాన్ని తీసుకొచ్చి ఎంతో అభివృద్ధి చేశారు. ఇక్కడ కట్టే కార్యక్రమాల్లో బాబా గారు దుని ఓపెన్ చేస్తూ అన్నదాన కార్యక్రమం కూడా ఏటా 5,000 మంది జరుగుతుంది ఏ సంవత్సరం కూడా. ఇది 8వ వార్షికోత్సవంగా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కమిటీ వారు ఆందోళనలో కమిటీ వారు కూడా చాలా సపోర్ట్ ఇస్తున్నారు. దీంట్లో కమిటీ నెంబర్ పేర్లు చెప్పలేను, కానీ ఇప్పుడు టైం సరిపోదు కాబట్టి నేను సాయంకాలం దాంట్లో ప్రోగ్రామాలు ఇవ్వగలుగుతాను. ఇప్పుడు కార్యక్రమాలు ఏం జరిగాయంటే 8వ వార్షికోత్సవంగా స్వామివారికి అభిషేకం, దత్తాత్రేయుడికి అభిషేకం, వినాయకుడికి అభిషేకం, కాలభైరవికి అభిషేకం, తర్వాత నవగ్రహాలకు అభిషేకం చేశాం. అది నిన్న కార్యక్రమం జరిగింది. ఈ రోజు కార్యక్రమంలో వినాయకుడి వామం, దత్తాత్రేయుడి వామం, సాయినాథుడి వామం, మండపారాధన ఇవన్నీ చేసుకొచ్చాం. ఇప్పుడు మళ్ళీ చక్కగా అన్ని రకాలుగా ఉండి దుని యొక్క మహోత్సవం కోసం, దుని యొక్క అవడం కోసం భూమి పూజ చేసాం. భూమి పూజ చాలా అఖండంగా భక్తులు, కమిటీ మెంబర్స్ అందరూ కలిపి చేస్తాం. టోటల్ పల్లరాజు నగర్ సంబంధించి అందరూ భక్తులు వచ్చారు. వాళ్ళే కాకుండా కొంతమంది పెద్దలు, అమ్మ పేరు చెప్పగలుగుతానమ్మ, పేరేంటమ్మా? సర్పవేణి గారు, ఆదిలక్ష్మి గారు, లక్ష్మి గారు, వీళ్ళందరూ కూడా ముందుగా నుంచండి 8 సంవత్సరాలు కష్టపడి కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఇప్పటికీ కూడా గుడి వదలకుండా స్వయం కృషితో అందరూ చేసుకొస్తున్నారు. నా పేరు గంగోత్రి శ్రీను, ఈ గుడి ప్రెసిడెంట్ నేను. మా గుడి చైర్మన్ గారు కాటడి జానకిరామయ్య గారు. మా గుడి సబ్జెక్ట్ విషయంలో ఈశ్వరరావు గారు, గౌరీ ఈశ్వరరావు గారు, తర్వాత గాంధీ గారు, తర్వాత సూరిబాబు గారు, తర్వాత బాలు గారు, తర్వాత లక్ష్మి గారు, శంకర్ గారు, తర్వాత లక్ష్మి గారు, తర్వాత ఆదిలక్ష్మి గారు, ఆ తర్వాత ఇంకొక పేరు డొక్కాడి రాజు గారు. వీళ్ళందరూ కూడా చక్కగా మమ్మల్ని అందరినీ ముందుకు నడిపిస్తూ ప్రెసిడెంట్కి సపోర్ట్ ఇస్తూ అన్ని కార్యక్రమాలు కూడా బాగా చేద్దాం. కమిటీ వాళ్ళు కాకుండా భక్తులు కూడా ఎంతో సహకారంతో వస్తున్నారు ముందుకు మనకి. అందుకని ఈ కార్యక్రమాన్ని బాగా చేయాలని మంచి ఉద్దేశంతో చేశారు. అందరూ సాయి భక్తులుగా సాయిరమ్మని నామంతో, ఓం సాయి, శ్రీ సాయి, జై జయ సాయి నామంతో అందరూ పనులు చేసుకెళ్తున్నారు. ఆ సాయినాథుడికి మాకు ఎన్నో ఆశలు ఇచ్చిన మహానుభావుడు. ఎంత ఇచ్చినా మేము సాయినాథుడు రుణపడి ఉంటాం. ఆ సాయినాథుడు ఆశలు మాకు కావాలి. ఈ రేపు ప్రోగ్రాం అయితే మాత్రం సాయంకాలం 4:30కి అఖండంగా 11 మంది పంతుళ్ళు, ఆ 10 జంటలతో ఈ రోజు 24వ తారీఖున సాయంకాలం 5 గంటలకి
హోమం ఉంది, అఖండంగా మండపారాధన ఉంది, భూమి పూజ ఉంది, దత్తాత్రేయుడి పూజ ఉంది, సాయి పూజ ఉంది, కాలభైరవుడి పూజ ఉంది, అమ్మవారి దుర్గంతల పూజ ఉంది. భక్తులు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు 24వ తారీఖు సాయంకాలం 4:30 నుంచి అఖండంగా భక్తులతో ఎన్నో పూజలు జరుగుతున్నాయి. 11 మంది ఏదబంతులు జరుగుతుంది. రావాల్సే ప్రతి భక్తుడికి అవకాశం ఉంది. ఇదంతా మా కొండబాబు గౌరీ కొండబాబు గారు ఆ మహానుభావుడు ఎప్పటికన్నా ఈ సంవత్సరంలో లేదా వచ్చే సంవత్సరంలో మినిస్టర్ అవ్వాలి మా కోరికతో మేము పూజలు చేస్తున్నాం. ఆ కొండబాబు గారు మినిస్టర్ అవ్వాలి మా అఖండంగా ప్రతి భక్తులు కోరుకుంటున్నాం. సాయి భక్తులు కోరుకుంటున్నాం. సాయిరాం తండ్రి.